నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. స్వర్గీయ ఎన్టీఆర్ పెద్ద కుమారుడు జయకృష్ణ సతీమణి పద్మజ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పద్మజ ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. స్వర్గీయ నందమూరి తారక రామారావు కొడుకు నందమూరి జయకృష్ణ భార్య పద్మజ మృతి చెందారు. ఫిల్మ్నగర్లోని అపోలో బ్యాక్ సైడ్లో ఉన్న తన ఇంట్లో పద్మజ తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నందమూరి జయకృష్ణ కుటుంబాన్ని ఏపీ సీఎం చంద్రబాబు పరామర్శించారు. పద్మజ భౌతిక కాయానికి చంద్రబాబు, నారా లోకేష్ నివాళులర్పించారు. జయకృష్ణ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. దగ్గుపాటి వెంకటేశ్వరరావుకి స్వయాన సోదరి నందమూరి జయకృష్ణ భార్య పద్మజ. మరో యంగ్ హీరో నందమూరి చైతన్య కృష్ణ తల్లి పద్మజ. పద్మజ మృతితో నందమూరి, దగ్గుపాటి కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి, ఆవేదనకు లోనయ్యారు. ఈరోజు మా కుటుంబంలో అందరికంటే పెద్దగా ఉండే జయకృష్ణ గారి సతీమణి పద్మజ గారు చనిపోవడం చాలా బాధాకరం. ఇది కుటుంబానికే చాలా తీరని లోటు. నాకు పెళ్లిగా కొనుప్పటి నుంచి జయకృష్ణ గారితో, అదే మరిగా ఆవిడతో పరిచయం ఉండేది. మా పెళ్లి విషయంలో కూడా వీరే పెద్దగా ఉండి కూడా అన్నీ చూసుకున్నారు. ఇటీవల కాలంలో ఆవిడకి సుస్థి కావడం, అనారోగ్యం కావడం, దాంతో చనిపోవడం చాలా బాధేస్తుంది. ఒకసారి అందరికంటే జయకృష్ణ గారికి కూడా చాలా తీరని లోటు ఇది. ఒకసారి ఈ వయసులో ఇలాంటి రావడం చాలా బాధేస్తుంది. కానీ ఇది ఇలాంటి సమయంలో నా బావగారికి అయితే ప్రగాఢమైనటువంటి సంఘీభావాన్ని, సానుభూతి తెలియజేస్తూ దేవుడు ఆయనకి అన్ని విషయాల్లో ముందుండాలని కోరుకుంటున్నాను. గత కొంతకాలంగా పద్మజ అనారోగ్యంతో బాధపడుతున్నారు. మంగళవారం తెల్లవారుజామున శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడడంతో హుటాహుటిన హాస్పిటల్లో చేర్పించారు. అయితే అప్పటికే పద్మజ మరణించినట్లు డాక్టర్లు ప్రకటించారు.